జగన్మోహన్ గారి పరిపాలన చాలా దారుణంగా ఉంది సార్. పరిపాలన అంటే పేదలకు అన్యాయం జరుగుతుంది. ఏమండి, ఇసుక మాఫీ తర్వాత ఓ ఏమీ ఉపకారాలు లేవండి. ఏదో బట్టలు నొక్కేస్తున్నా అంటున్నాడు కానీ ఈ 4 సంవత్సరాలు కూడా పరిపాలన. ఎమ్మెల్యే పరిస్థితి అంటే అంటే వచ్చిందే లేదు, ఎక్కడ ప్రజల్లోకి వచ్చిందే లేదు. జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కూడా బాగోలేదు. ఎందుకు బాగుంది చేయటం ఏమీ లేవండి. ఏదో చెప్పుకొస్తా ఉంటారు అన్ని కూడా బట్టిది. ఇప్పుడైతే దిగటానికి లేకుండా మేము చాలా సంతోషపడతామండి. అది పరిపాలన ఇప్పుడు పడిపోద్దని మేము కూడా చూస్తాము. ఎమ్మెల్యే పరిస్థితి అయితే అసలు ఏమాత్రం బాగలేదు. ఏదో చెప్పుకొచ్చారండి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మా లూటుకూరు గవర్నమెంట్ వచ్చిన పరిస్థితి ఏమీ లేదండి. ఏదో రోడ్డు అన్నారు, రోడ్డు కూడా ఏమాత్రం వరకు ఇంతవరకు ఏమీ లేదండి. ఇవాళ పరిపాలన గురించి చెప్పుకోవడానికి అంటే చాలా దారుణంగా ఉంది కదండి చెప్పుకునేది. అలా ఇవాళ పరిపాలన అంటే పరిపాలన చేయడం అన్నది ఎవరైనా చేస్తారండి. కాకపోతే ఏంటంటే చేసేదానికి కూడా ఒక ఇది ఉండాలి కదండి. ఇవాళ లేనుడు బతకడం చాలా ఇబ్బందిగా ఉంది కదండి. ఇవాళ అటువంటిది ఇవాళ పనికి ఇబ్బంది అంటే ఏ రకంగా అంటే ఇవాళ ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారండి. ఇసుక రేట్లు చాలా దారుణంగా ఉన్నాయండి. ఇసుక రేట్లు బట్టి ఇవాళ ఎంతమంది సఫర్ అవుతున్నారు ఏంటంటే ఒకళ్ళిద్దరు కదండి. ఇవాళ ఇంచుమించుగా ఒక ఇల్లు కట్టాలంటే ఒక 200-300 మంది కుటుంబాలు అంటే దాని మీద ఆధారపడి దిగులు ఎలక్ట్రిషియన్ అని, వాటర్ మేస్త్రి అని, కార్పెంటర్ అని, ఏమంటే అలాగే కూలి పని చేసుకునేవాడు, తాపి పని, ఇలా అనేక ఎలివేషన్లు చేసుకునేవాడు అని ఇలాగే అనేక మంది 200 మంది కుటుంబాలు దాని మీద ఆధారపడి బతికేవాళ్ళు ఉన్నారు. ఇలా 200-300 మందికి కూడా ఎవరికీ ఆధారం లేదు కదండి. ఇలా సంక్షేమ పథకాలతో తప్పించి అభివృద్ధి అసలు ఏమి లేదు రాష్ట్రంలో. పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా దళితులకు రావాల్సిన 28 పథకాలు రద్దు చేశారండి. అది ఎటువంటి కార్పొరేషన్ కానీ ఇతరత్ర ఏం లేదు. దళితుల గవర్నమెంట్ కూడా విపరీతంగా జరిగిపోయాయి. ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంది. ఎప్పుడు కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు. రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ సామాన్యమైన ప్రజలకు కానీ ఎక్కడ అందుబాటులో ఈ ప్రభుత్వం లేదు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గత ఏ ప్రభుత్వాలు కూడా ఇంత నీచంగా వ్యవహరించలేదనే విషయం తను ముందుకు తెలియజేస్తా ఉన్నాను. ఎమ్మెల్యే గారి పరిస్థితి చాలా హీనంగానే ఉంది. అది ఎప్పుడు కూడా వివాదాస్పదమైనటువంటి చేసినటువంటి ఎమ్మెల్యేలు లేరు. కానీ ఇప్పుడు వివాదానికి దారి తీస్తుంది వారి యొక్క ఉపన్యాసాన్ని. వ్యవసాయాలు బాగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం డబ్బులు ఇవ్వట్లేదు, నీరు అందట్లేదు. నేను రైతు ప్రతినిధిగా చెప్తున్నాను, ఏమీ బాగోలేదు. అసలు రైతులు అయితే మొత్తం దిగజారిపోయారండి. కొబ్బరి బాగోలేదు. పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. రైతు బతకానికి కూడా చాలా కష్టంగా ఉన్నారు. పరిపాలన అంటే చాలా వరకు చేయవలసి ఉందండి. ఇంకా ఏం చేయట్లేదు ఆయన. కొన్ని చేస్తున్నారా, కొన్ని చేయట్లేదు. రోడ్లు ఏంటి, స్కూల్స్ ఏంటి, అవి ఏంటి ఇంకా చాలా డెవలప్ అవ్వాలి. మెయిన్ యూత్ పాడైపోతున్నారండి. గంజాయిలని అయ్యని ఇవన్నీ చాలా. ప్రభుత్వం సపోర్ట్ ఎక్కువ చేస్తుంది అనుకుంటున్నాను. దానికోసం అయితే నేనైతే బాగా ప్రభుత్వం సపోర్ట్ చేయడం వల్ల ఇలా యూత్ మొత్తం చెడిపోతుంది. మొత్తం ఎక్కడ పడితే గొడవలు అవి చాలా జరుగుతున్నాయి. మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందండి? అసలు బాగాలేదు సార్. దళితులు అసలు పట్టేది పరిస్థితి అయితే కనపడలేదు. అతను చేసే పరిపాలన అయితే అసలు నచ్చలేదు మనకే కాదు ప్రజలకు కూడా నచ్చట్లేదు. అతను నెక్స్ట్ ప్రభుత్వం ఏదైనా మనకి దళితులకి న్యాయం చేసే ప్రభుత్వం రావాలని ప్రజలందరూ ఉద్దేశం అలా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందండి? ఎమ్మెల్యే పరిస్థితి అయితే అసలు బాగాలేదు. రాపద్వారం సార్ జనసేన పార్టీ నుంచి గెలిచి మామూలు కనీసం దళితులు కానీ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. అవి కూడా పట్టించుకోలేని పరిస్థితులు అతను ఉన్నారు. రోడ్డు మార్గం అసలు బాగాలేని పరిస్థితులు. పరిపాలన బాగాలేదండి. అతను ఇచ్చేసారంగా ఏంటంటే ఎవరికి వచ్చిన రూపాయి ఇస్తుంటే 10 రూపాయలు. పరిపాలన అసలు బాగాలేదు. పరిపాలన ఎలా ఉందండి? దరిద్రంగా ఉన్నాను. అది ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే అండి. ఎమ్మెల్యే ఉన్నా ఒకటే పోయిన అదండి. తెలుగుదేశం వస్తేనే బాగుంటుందండి. వ్యాపారం ఓ మాధ్యుడు బతగా పోతున్నానండి వీడి ప్రభుత్వంలోను. అది వాళ్ళు రూపాయి 3 సంవత్సరాలు అయిందండి. పంచాయతీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. పింఛన్ ఎలామంటే ఒక ఇంట్లో 4-5 పింఛన్లు ఇస్తున్నారు వీడి ప్రభుత్వంలో. జగన్పేట మొగలు కూతురు మాది. పరిపాలన అంతగా బాగాలేదు. అంటే కొన్ని పథకాలు నాకు అంతగా నాన్నగారు చేసి కొన్ని బాగానే కలిగి చేసి నచ్చలేదు. ఎమ్మెల్యే పనితీరు కూడా అంత పట్టింపు లేదండి. చాలా దారుణంగా ఉంది సార్. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎందువల్ల ఇబ్బంది అంటే తెలుసు కదా సార్, ఉద్యోగులు కరెక్ట్గా జీతాలు ఇవ్వట్లేదు, ప్రేమ పథకాలు ఇవ్వట్లేదు. ప్రజలు కూడా నిత్యావసర సరుకులు కూడా విపరీతంగా పెరుగుతాయి. అందుబాటులో ధరలు ప్రజలు చాలా ఇబ్బంది గురవుతున్నారు.
ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందండి ఇలా? ఈ ఎమ్మెల్యే పరిధి గురించి చెప్పాలంటే చాలా దారుణంగా ఉంది సార్. మా స్థానిక సర్పంచ్ మీద ఈ చాలా ముఖం మీద పెట్టి చాలా దారుణంగా చేయాలి సార్.